తెలంగాణ రాజకీయాల ఉత్కంఠ రేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వస్తోంది. 5గురు ఎమ్మెల్యేలు అరకెపుడి గాంధీ, మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో ఆయన తీర్పు కాపీని చదువుతున్నారు. ఒక్క ఎమ్మెల్యేపై తీర్పును సెపరేట్ గా ఇస్తున్నారు. తను తీసుకున్న నిర్ణయానికి కారణాలను కూడా వివరిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వస్తోంది. 5గురు ఎమ్మెల్యేలు అరకెపుడి గాంధీ, మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో ఆయన తీర్పు కాపీని చదువుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేపై తీర్పును సెపరేట్ గా ఇస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి కారణాలను కూడా వివరిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు కాపీని తన ఛాంబర్ లో చదివింపిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ తరఫున హాజరైనటువంటి అడ్వకేట్లు ఇప్పటికే ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో వారికి ఒకవైపు పూర్తి స్థాయి వాదనలు వినిపించారు. ఈ 5 మంది ఎమ్మెల్యేల విషయం సంబంధించి వాదనలు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో మరొకసారి విచారణ రానున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విచారణను పూర్తి చేశారు. పూర్తి చేసినటువంటి విచారణ సందర్భంగా 5 మంది ఎమ్మెల్యేలు ఏదైతే వైపు తెల్లం వెంకట్రావు, ఒకవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇటు అరకపూడి గాంధీ, అదేవిధంగా ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇటు గూడెం మహిపాల్ రెడ్డి, ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ సంబంధించి ఒక్కొక్కరి పిటిషన్ సంబంధించిన విషయాన్ని ఒక్కొక్కరికి వేరుగా తీర్పు కాపీని చదివి వినిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇందులో రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ 5 మంది ఎమ్మెల్యేలో ఒకవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఒకవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇటు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే ఇటు గూడెం మహిపాల్ రెడ్డి, చేరింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, వీరి పైన కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కూన వివేకానంద గౌడ్ తో సహా మరికొంతమంది నేతలంతా కూడా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. వారు గతంలోనే ఎవరెవరు ఏ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారో సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను తో సహా పూర్తి ఆధారాలను కూడా స్పీకర్ కి అందజేశారు. స్పీకర్ కి అందజేసిన తర్వాత ఇరు వర్గాలను పిలిచి స్పీకర్ వారి వాదనలు కూడా విన్నారు. ఏ సందర్భంలో వీళ్ళు పార్టీ ఫిరాయించిన విషయం సంబంధించి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ సబ్మిట్ చేసింది. వాళ్ళ పార్టీ మేము ఫిరాయించలేదని సంబంధించిన విషయం సంబంధించి ఇటు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి తరఫున కూడా అడ్వకేట్స్ స్పీకర్ సమక్షంలో వాదన వినిపించారు. దీంతో పూర్తి స్థాయిగా వాదన వినిపినటువంటి పూర్తయినటువంటి 5 మంది ఎమ్మెల్యేల విషయంలో ఈ రోజు స్పీకర్ వారి తీర్పును వెలువరిస్తారని చెప్పడంతో కూడా ఇప్పటికే అక్కడికి బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్లు ఎమ్మెల్యేలు అక్కడ చేరుకున్నారు. ఈ తీర్పులు ఏముంటుందనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో ఇప్పటికే స్పీకర్ సంబంధించిన విషయంలో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు మరొకసారి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. గతంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసును అయితే విచారించిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్పీకర్ 3 నెలల లోపు వీరికి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. గత చీఫ్ జస్టిస్ గవాయ్ ఒకవైపు మీరు వచ్చే వైపు నూతన సంవత్సర వేడుకలు 30 ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి కూడా హార్ష్ కామెంట్ కూడా చేయడం జరిగింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన పరిధిలో ఉన్నటువంటి ఈ విషయం సంబంధించి పూర్తిగా విచారించి ఇప్పుడైతే తన డిసిషన్ ని ప్రకటించబోతున్నారు. ఒక్కొక్కరికి సంబంధించిన డిసిషన్ ని ఒకవైపు ఆయన వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని తర్వాత వారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వారి మీద అనర్హత వేటు పడితే ఏ విధంగా ఉంటుంది, పడకపోతే మళ్ళీ ఫర్దర్ గా ఏం చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డిసైడ్ అయింది. ఇప్పటికే పార్టీ కూడా సుప్రీంకోర్టులో ఒక స్పీకర్ పైన ఒకవైపు కంటెంప్ట్ ఆఫ్ ది కేసు సంబంధించినటువంటి మరొక పిటిషన్ ను వేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అది ఈ నెల 19వ తేదీన విచారణకు రాబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికైనా కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ కావచ్చు బీఆర్ఎస్ నేతలు ఇవ్వడానికి స్పీకర్ వద్దకు వెళ్తే ఈ స్పీకర్ వాటిని ఇంకా స్వీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో మరొక కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు సంబంధించినటువంటి పిటిషన్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అది కూడా ఈ నెల 19వ తేదీన విచారణకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా డిసైడింగ్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే
అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నావు. ఇందులో ప్రధానంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇటు మరోవైపు శశంగంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇటు చెవెల్ ఎమ్మెల్యే కాళయాదయ్య, రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెలింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, అదేవిధంగా ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు వివిధ సందర్భాల్లో వాళ్ళు వెళ్ళినటువంటి ఆధారాలను కూడా స్పీకర్ కి అందజేశారు. హైకోర్టులో ఒకవైపు లీగల్ ఫైట్ చేశారు, సుప్రీంకోర్టులో కూడా ఒకవైపు పిటిషన్ వేసిన అనంతరం సుప్రీంకోర్టు ఈ డైరెక్టర్ అయితే స్పీకర్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఒకవైపు ఆయన సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా పార్టీ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయనను డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు శశంగంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నేరుగా పాల్గొన్నారు. రీసెంట్ గా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లి వచ్చారు. ఇట్లా వరుసగా ఆయన వాళ్ళు వెళ్ళినటువంటి వివిధ ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించి స్పీకర్ వద్ద తీసుకుంటే ఇటీవల 8 మంది ఎమ్మెల్యేలకైతే నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా స్పందించి స్పీకర్ కు వివరణ ఇచ్చుకున్నారు, వారి తరఫున వాదనలు వినిపించుకున్నారు. కానీ రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. 5 ఎమ్మెల్యేలపై కేసులో స్పీకర్ తీర్పిస్తుండగా రేపు మరో 3 సభ్యులపై తీర్పు ఇవ్వనున్నారు. ఇక అయితే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం తమకు మరికొంత సమయం కావాలంటూ గతంలో కోరారు. సుప్రీంకోర్టు గడువు రేపటితో ముగినున్న నేపథ్యంలో కడియం దానం విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.